90% చివరి 10 నిమిషాలలో ఆ నెలలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన దానికి, పవన్ కళ్యాణ్ విమర్శించిన దానికి 3 ముక్కలు కౌంటర్ ఇచ్చి వదిలేసేవాడు. ఎందుకని? హైప్ అనేటటువంటిది అది మాట్లాడితే అదే హైప్ వస్తుంది, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ పక్కెళ్ళిపోతుందని. అలా చేసిన జగన్ ఓడిపోయాడు కాబట్టి ప్రజలు పాజిటివ్నెస్, ఈవెన్ మీరు పేపర్ తీసి చదివారు, ఫస్ట్ ఏం చూస్తారు? 15,000 కోట్లతో అభివృద్ధి పనులు, 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నిధులు అంటే ఆ వార్త చదువుతారా? హెడ్డింగ్ చూసి పక్కన పడేస్తారు. అదే ఒక అత్యాచారం, ఒక హత్య, లేకపోతే ఏది నాగరాజు కేసు ఏంది, తమ్మినేని సీతారాం కేసు ఏంటి అంటే చూస్తారు. అదే తమ్మినేని సీతారాం బాగా అభివృద్ధి చేశాడు, లేకపోతే ఆయన చాలా మంచోడు అంటే చదువుతామా మనం? లేదు. అంటే నెగిటివిటీ అనేటటువంటిది మనకి సైకలాజికల్గా ఇష్టం. ఆ నెగిటివిటీనే చంద్రబాబు గారు తన అస్త్రంగా వాడతారు. ఆయన తను చేసిన దాని గురించి 10 నిమిషాలు చెప్తారు, మిగతా 50 నిమిషాలు కూడా జగను ఇంత దుర్మార్గుడు, అంత దుర్మార్గుడు. ఇదివరకైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తిట్టిపోసేవాడు. ఇప్పుడు అట్లా కుదరదు కాబట్టి కేవలం ఇక 50 నిమిషాలు కూడా జగనే. అందులో కూడా తీవ్ర హావభావాలు ప్రదర్శిస్తూ ఇతనుంటే నాశనం అయిపోతుంది, అర్థం చేసుకోండి, మీరు ఇంకోసారి రానిబాకండి, మళ్ళీ మళ్ళీ మమ్మల్ని తీసుకురండి అనే డైరెక్ట్గా అనకుండా జగన్ని రానిబాకండి.